హాయ్ గైస్. సో నేను ప్రామిస్ చేసినట్టు లెట్స్ టాక్ అబౌట్ ఫిట్నెస్ టుడే. చాలామందికి ఫిట్నెస్ అనగానే గుర్తొచ్చేది ఓన్లీ ఒకటే, జిమ్, స్ట్రిక్ట్ డైట్, అంతే కదా. సో దీనికి మించి చాలా ఉంది. ఫిట్నెస్ అనగానే జిమ్, స్ట్రిక్ట్ డైట్ అనేది కాదు, ద లైఫ్ స్టైల్ యూ ఫాలో దట్ డిఫైన్స్ హౌ ఫిట్ యు ఆర్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఆల్మోస్ట్ ఇలా చైర్లలో కూర్చోవడం, తినడానికైనా చైరే, వాష్రూమ్ అయినా వెస్టర్నే. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే మన జాయింట్స్ అనేవి స్టిఫ్ అయిపోతున్నాయి. మీలో ఎంతమంది కింద కూర్చొని వితౌట్ హ్యాండ్ సపోర్ట్ నార్మల్గా లేవగలరు? సో ఇఫ్ యూ కెన్ గెట్ అప్ నార్మల్లీ వితౌట్ యువర్ హ్యాండ్ సపోర్ట్, సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ఫిట్నెస్ లెవెల్ విచ్ యూ హ్యావ్. నువ్వు నార్మల్లీ నిల్చొని నీ హ్యాండ్ని భూమికి ఎంతమంది టచ్ చేయగలరు వితౌట్ బెండింగ్ యువర్ లెగ్స్, బెండింగ్ యువర్ నీస్? సో అక్కడ కూడా మీకు అర్థమవుతుంది మీ బాడీలో మొబిలిటీ ఎంత ఉంది, ఫిట్నెస్ ఎంత ఉంది. సో ఫిట్నెస్ అనగానే డంబుల్స్ తోటి వర్కౌట్ చేయడం అది కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీలో మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అది దెన్ ద స్ట్రెంగ్త్ విచ్ యూ హ్యావ్, అది. సో చాలామంది ఏమనుకుంటారు అంటే స్లిమ్ ఉండగానే ఫిట్ ఉన్నాము అనుకుంటారు, అండ్ కొందరు కొంచెం ఫ్యాట్ ఉండగానే హెల్తీగా లేము అనుకుంటారు. బోత్ ఆర్ రాంగ్. సో కొంతమంది ఫ్యాట్ ఉన్నా కూడా దే హ్యావ్ ద మజిల్ మాస్ అండ్ దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దేర్ బాడీ, ఇన్ దేర్ బాడీ. బట్ కొంతమంది బక్క ఉన్నా కూడా బాడీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో నువ్వు ఫిట్ ఉన్నావు, నేను ఫిట్ లేనని అనుకునేది అసలు ఆప్షనే లేదు అక్కడ. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకు ఫాలో అవ్వాలి ఇక్కడ అంటే, మెయిన్లీ ఇట్ కెన్ బీ వర్కౌట్స్ లైక్ జిమ్కి వెళ్ళొచ్చు మీరు, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ యోగా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా స్విమ్మింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, ఎనీ యాక్టివిటీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎందుకు అంటే మనం లైఫ్ స్టైల్ అనేది అలా అయిపోయింది. 9 to 5 జాబ్స్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ప్రాపర్ డైట్ ఫాలో కాకపోవడం, లాట్ ఆఫ్ జంక్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ చాలా అయిపోయాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇనిషియల్లీ ఈ స్టేజ్లో నార్మల్లీ టిల్ 30s మీకు ఏం డిఫరెన్స్ ఏర్పడకపోవచ్చు, బట్ వన్స్ యూ క్రాస్ దాట్ యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్కి వెళ్ళే ముందు కొంతమంది అంటుంటారు, అరే భయ్ ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత డైట్ ఫాలో అవ్వకపోయినా 60 years కంటే ఎక్కువ ఎవడు బతకటరా బాబు, దానికోసం ఎందుకు రా ఇదంతా అనుకుంటారు. మన లైఫ్ స్పాన్ వచ్చేసి 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, దట్ డజంట్ మ్యాటర్. బట్ టిల్ ద ఎండ్ నువ్వు ఎలా ఉన్నావు అనేది మ్యాటర్స్. సో ఈవెన్ 60sలో కొంతమంది 100 years క్రాస్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ ఓన్ వర్క్. మన యాన్సిస్టర్స్, మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, 100 క్రాస్ అయిన వాళ్ళు కూడా దే కెన్ బీ ఏబుల్ టు డూ దేర్ ఓన్ వర్క్. బట్ కెన్ యూ గ్యారంటీ, కెన్ యూ డూ యువర్ ఓన్ వర్క్ ఎట్ దట్ ఏజ్? నో. సో ఇటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నాం కాబట్టి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలని లేదు, యూ షుడ్ హ్యావ్ సమ్ యాక్టివిటీ. ఇట్ కెన్ బీ స్విమ్మింగ్, ఇట్ కెన్ బీ యోగా, ఇట్ కెన్ బీ ఎనీథింగ్ విచ్ హ్యావ్ ఆల్ ద బాడీ మూమెంట్స్, విచ్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, విచ్ గివ్స్ యూ మజిల్ మాస్. సో బేసికల్లీ మజిల్ మాస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మన మజిల్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల మనం స్ట్రెంగ్త్ కోల్పోతాం. సో మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే మన మజిల్ మాస్ అనేది మెయింటైన్ అవుతుంది. మజిల్ మాస్ అనేది మన బోన్స్కి, మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఐ సజెస్ట్ హియర్ ఈస్, వాట్ ఎవర్ ద ఫిట్నెస్ goal you have, like it is never too late. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. మీరు ఇవ్వాలే స్టార్ట్ చేయాలని లేదు, బట్ స్టార్ట్ చేయండి.
ఎందుకు అంటే ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ కానీ జంక్ ఫుడ్ కానీ వాటి వల్ల ఏం రాదు బాస్. ఆల్కహాల్ తాగడం వల్ల ఏమొస్తుంది? మత్తు. ఎవడికి కావాలి అది? తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే ఇట్స్ గాన్. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ అమౌంటే తీసుకొని నువ్వు నీ సెల్ఫ్ కేర్కి పెట్టావనుకో, దానివల్ల ఉపయోగం ఉంది కదా. ఇట్ గివ్స్ యూ ఎ గుడ్ షేప్, ఇట్ మేక్స్ యూ ఫీల్ బెటర్, ఇట్ మేక్స్ యూ ఫీల్ యంగర్. సో ద చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఆలోచించుకోండి వాట్ యూ హ్యావ్ టు ఫాలో అని. తాగి తందనాలి హెల్త్లు ఖరాబ్ చేసుకుందామని ఉంటే దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. బట్ ఈ వీడియో వల్ల ఈవెన్ ఒక 10 మెంబర్స్లో ఒక ఇద్దరు చేంజ్ అయినా కూడా ఐల్ బీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఈ మధ్య చాలా యంగ్ ఏజ్ పిల్లల్ని చూస్తున్నాను, ఒబీస్ అయిపోయి ఓవర్ వెయిట్, దే కెనాట్ ఈవెన్ సిట్ డౌన్ ప్రాపర్లీ. అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నారు. వాళ్ళకి ఇప్పటి నుంచే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు? ఇక్కడ మిస్టేక్ వచ్చేసి పేరెంట్స్ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. పేరెంట్స్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు అలా తయారయ్యే వాళ్ళు కాదు. సో ఈవెన్ పేరెంట్స్ మీకు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేయండి. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల, బయట ఉన్న జంక్ ఫుడ్ తినడం వల్ల, షుగర్ తినడం వల్ల ఏమీ రాదు, హెల్త్ ఖరాబ్ తప్ప. సో వాట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ హియర్ ఈస్, వాట్ ఎవర్ ద యాక్టివిటీ యూ వాంట్ టు డూ, ఫిజికల్ యాక్టివిటీస్, డూ ఇట్, బట్ డూ ఇట్ డెఫినెట్లీ. మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ బెటర్, ఫీల్ యంగర్, ఫీల్ స్ట్రాంగర్. సో I think I can conclude here. So మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఆర్ ఎల్స్ యూ కెన్ DM me. అండ్ యూ కెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను రీచ్ అవ్వచ్చు. ఇట్స్ saitej_basa. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా కండి. అండ్ ఐ విల్ బీ గివింగ్ యూ యూస్ఫుల్ టిప్స్ రిగార్డింగ్ ఫిట్నెస్ కానివ్వండి, డైట్ కానివ్వండి. ఓకే, so I think I can conclude here. Stay healthy, stay fit, stay strong.